దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు. చావునుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నీ ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టి వాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా. దేవునికి స్తోత్రం. చావునికై పట్టబడిన వారు, ఆ నరకానికి వెళ్ళిపోతున్న వారు, నాశనమందు పట్టడానికి జోగుచున్న వారిని రక్షింపటం చేయవలసిన పని నీకు లేదా? ఒకవేళ నాకెందుకులే అని నువ్వు అనుకుంటే, హృదయాల ఆలోచనలు ఎరిగిన వాడు, హృదయాన్ని శోధించవలసిన ఆయనకి ఈ విషయం తెలియదా? నువ్వు తప్పించుకుపోతున్నావు, వేరే వాళ్ళని రక్షించుకోకుండా నువ్వు పక్కగా జరిగిపోతున్నావు ఆయనకి తెలియదు. దాన్ని పెట్టి ఆయన నీకు ప్రతీకారం చేయడా? ఎవరికి నాశనం అయ్యే వాళ్ళ గురించి కాదు, వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాన్ని తెలుసుకోగలిగిన దేవుడు నీ కళ్ళ ముందు ఒక ఆయన నశించిపోతూ ఉంటే దాన్ని రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేయలేదన్న విషయం గ్రహించి నీకు ప్రతీకారం చెయ్యడా అని ఎవరిని హెచ్చరిస్తున్నాడు? సువార్థికుల్ని, క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాడు. మెదలకుండా కూర్చుని ఇతరుల గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఈ విషయం దేవుడు గ్రహించి నీకు దానికి తగిన విషయం ఇవ్వడా? ఆ క్రియకి తగిన ఫలితం నీకు ఇవ్వడా? నీకు అలా చేయలేదే నువ్వు అని అలాంటి మంచి మనసు కలిగి నశించిపోతున్న వారి గురించి మనల్ని శ్రమపడమని, మనల్ని ఆలోచించమని హెచ్చరించే దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడైనా దొరుకుతాడా? అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత భారము క్రైస్తవుల మీద ఉంది. అందరూ గ్రహించటం లేదు. కానీ క్రైస్తవులు అన్నవాడు ఊరికినే గుడికి వెళ్ళి వచ్చేట క్రైస్తవులు కాదు. వాళ్ళ మీద విపరీతమైన భారం. పక్కన ఉన్న పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఒక్క మాటలో ఇదంతా ఉంది. పక్కనున్నవాడు నశించిపోతూ ఉంటే, పక్కనున్నవాడు పోతుంటే అది నాకెందుకులే అని నువ్వు పట్టించుకోకుండా ఉంటే దేవుడు నిన్ను పట్టుకోడా, నిన్ను దండించడా అని అడుగుతున్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడికి స్తోత్రములు. ఈ మాటను దేవుడు దీవించరు కాదు.